నమస్కారం అండి. అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఇది షట్చక్ర ఆకర్షణ క్రియ అనేది ఒక సాధనకు సంబంధించినటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి ఒక కార్యక్రమం. అయితే ఇది ఒక పురాణ ప్రవచనమో, లేకపోతే జ్ఞానానికి సంబంధించిన అంశాలు ఈ శిక్షణలో ఉండవు. పూర్తిగా సాధనాయుక్తమైనటువంటి అంశాలే మీకు తెలియజేసి, ఆ అంశాలలో పూర్తి స్థాయి స్పష్టతను అందిస్తూ మీకు సత్ఫలితాలను కలిగించేటటువంటి అంశాలన్నీ క్రోడీకరించి ఈ ప్రోగ్రాం రూపొందించడం జరిగింది. షట్చక్ర ఆకర్షణ క్రియ అనేటటువంటి పేరు ఎందుకు పెట్టామంటే, ముందుగా ప్రతి వ్యక్తికి కావాల్సింది ఆరోగ్యం. సంపూర్ణమైనటువంటి, శక్తివంతమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి దేహం అన్నిటినీ సాధించగలదు. అవునా కాదా? అవునా కాదా? మీరు అడ్మిట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అవునంటారా కాదంటారా? శక్తివంతమైన దేహం దేన్నైనా సాధించగలదు. అవునా కాదా? అవును సార్. అయితే శక్తివంతమైన దేహం ఎలా తయారవుతుంది? వివేకానందుల వారు ఏం చెప్పారు? నీ గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు ఈ ప్రపంచమంతా తెలియబడుతుంది. అవునా కదా? అవును సార్. ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత అనేటటువంటి ఉపనిషత్ వాక్యాన్ని స్వామి వివేకానంద స్వామి ఏం చెప్పారు? ఉత్తిష్టత, లేవండి, మేల్కొనండి అనేటటువంటి సెల్ఫ్ యాక్టివేషన్కి సంబంధించినటువంటి అంశాలని ఆయన ప్రబోధించారు. అంతకుముందు శంకరాచార్యులు లాంటి వాళ్ళు కూడా ఇదే విధమైనటువంటి కోవలో అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. అవునా కదా? అవును. అద్వైతం ఏం చెప్తుంది? అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, తత్వమసి, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, బ్రహ్మ సత్యం జగన్మిథ్య. ఇలాంటి అంశాలన్నీ మనకి ఏ విధమైనటువంటి శక్తిని అందించే ప్రయత్నం చేస్తున్నాయి? చెప్పండి. అదొక్కటేనా? వేదం ఏం చెప్పింది? ఉపనిషత్తులు ఏం చెప్పినాయి? పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. చెప్పండి. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ శిష్యతే. ఈ శ్లోకాలన్నీ ఏం చెప్తున్నాయి? మనకి ఏమి నేర్పించదలుచుకుంటున్నాయి అంటే, అంతా నీలోనే ఉన్నది అనే కదా. అవునా కదా? నేను చెప్పిన కరెక్టేనా కదా? అంతా నీలోనే ఉంది, అంతా నీతోనే నిర్మాణం అవుతుంది, అంతా నీ ప్రమేయంతోనే నువ్వే కారణమై ఉన్నావు అన్నిటికీ అనేటటువంటి అంశాన్ని ప్రత్యక్షంగా బోధిస్తున్నాయా లేదా? అవునా కదా? మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడచ్చు, ఇబ్బంది లేదు. అవునా కాదా? ఏమైనా సందేహాలు ఉన్నాయా? కాదండి అంటారా? వాళ్ళు చెప్పినవే కదా ఇవన్నీ. ఎందుకంటే ముందు తర్వాత నేను చెప్పబోయేవి మీరు అంగీకరించాలంటే వీటి మీద స్పష్టత ఉండాలి. నేను చెప్పింది కరెక్టేనా కదా? కరెక్ట్ అండి. కరెక్ట్ గురుగారు. నీలోనే ఉంది, అంతా నీతోనే ఉంది, నువ్వే కారణమై ఉన్నావు అన్నిటికీ. అహం బ్రహ్మాస్మి అనే దానికి అదే కదా అర్థం. అయం బ్రహ్మన్. బ్రహ్మ అంటే ఏంటి? క్రియేటర్, సృష్టికర్త, వృద్ధి పొందువాడు అని సంస్కృతంలో ధాతువు నుండి అర్థం. నేనే సృష్టికర్తని, నేనే క్రియేటర్ని, అంతా నేనే అనేటటువంటి భావజాలాన్ని శంకరాచార్యుల వారు ప్రబోధించినప్పటికీ, వివేకానందుల వారు కూడా అదే విధమైనటువంటి ప్రోత్సాహాన్ని అందించేటటువంటి మోటివేషన్కి సంబంధించిన అంశాలు మనకు అందించినప్పటికీ, మనం వాటితో మోటివేట్ అవుతాం కానీ అది రక్తంలో ఇముడ్చుకొని జీర్ణం చేసుకోలేము. అవునా కదా? ఎందుకు? వాటిని సాధన పరంగా ప్రాక్టికల్ అప్రోచ్తో తీసుకోవట్లేదు కాబట్టి. సాధన ఎందుకు పనికి వస్తుందంటే, ఏదైతే అంశాన్ని మనం జ్ఞానాన్ని అందుకుంటామో ఆ జ్ఞానాన్ని అరిగించడం కోసం చేసేటటువంటి ప్రక్రియని సాధన అండి.
మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది బయట నుండి, కానీ ఆ ఇన్ఫర్మేషన్ అప్లై లేదనుకోండి, అప్లికేషన్ లేదనుకోండి, అవసరమైన సమయాల్లో అది అప్లై కావట్లేదు అనుకోండి, దాన్ని ఏమంటారు? అది అజ్ఞానం కంటే ప్రమాదకరం. సో మనం వేదం ఎంతో అంశాలను చెప్పి ఉండొచ్చు, పురాణ ఇతిహాసాలు ఎన్నో అంశాలను చెప్పి ఉండొచ్చు, మన అనుభవం ఎన్నో అంశాలను చెప్పి ఉండొచ్చు, మన పూర్వీకులు ఎన్నో గొప్ప అంశాలను చెప్పి ఉండొచ్చు, కానీ అవి సాధన పరం లేనప్పుడు అవి మనకి అందనివే. అవునా కదా? మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు శివకృష్ణ గారు. ఉమ్? అవునా కాదు? మీరు వింటున్నారా లేదా? వింటున్నాను సార్. అయితే అట్లాంటి సాధన, వీటిని జీర్ణం చేసే సాధన, మన జ్ఞానాన్ని, మన పూర్వీకుల సంపదని, మన పూర్వీకుల తపస్సుని అన్నిటినీ గ్రహించడానికి ఒక సాధనని మనకు ఋషులు అందించారు. అదే క్రియాయోగ సాధన. అర్థమవుతుందండి? క్రియాయోగం అనేది లేకుండా మనకు తెలియకుండానే మనం క్రియాయోగాన్ని అనుష్ఠానం చేస్తూ ఉంటాం. తెలుసా మీకు అది? చాలా మంది ఏమంటారంటే క్రియాయోగం చేయకూడదు అంటారు. విన్నారా ఆ మాటల్ని? విన్నాం. గురువు క్రియా ఆధ్వర్యంలో ఆ క్రియాయోగం చేస్తే ఏదో అయిపోతుంది, క్రియాయోగం చేయొద్దు అనే మాటలు మనం వింటూ ఉంటాం. కానీ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు క్రియాయోగం చేస్తూనే ఉంటాడు. ఇంకా తెలుగు వాడైతే పర్ఫెక్ట్ గా చేస్తూనే ఉంటాడు. అర్థమవుతుందండి? ఎలా? సన్యాసులు ఏ వస్త్రధారణ చేస్తారు? కాషాయం. కాషాయం. కాషాయం ఏ ఎనర్జీ సెంటర్ కి సంబంధించిన రంగు? స్వాదిష్టానం. స్వాదిష్టానం బ్రహ్మచర్యాన్ని, క్రమశిక్షణని ఇది నేర్పించేటటువంటి ఎనర్జీ కాబట్టి కాషాయ దుస్తులు వేస్తారు. ఆ కాషాయ దుస్తులతో ఉండే వ్యక్తిని చూడగానే మనకేమనిపిస్తుంది? వెంటనే నమస్కరించి ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకోవాలి అన్న భావన ఉంటుందా లేదా? అవునా కదా? అలాగే వివాహ వేడుకలో వధూవరులు ఏ వస్త్రాలను కట్టుకుంటారు? చెప్పండి. పసుపు వస్త్రాలు. అవునా? అవునా కదా? అవును. పసుపు వస్త్రాలు ఎందుకు కట్టుకుంటారు? పసుపు దేనికి చిహ్నం? ఏ ఎనర్జీ సెంటర్కి? ఐడియా ఉందా? మణిపురం, నాభి చక్రం. ఈ మణిపురానికి సంబంధించినటువంటి శక్తి కేంద్రం యొక్క రంగు పసుపు అన్నమాట. పసుపు చేత ప్రభావితం అవుతూ ఉంటుంది మణిపురం. వాళ్ళు చాలా సమయం ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండి అంతకు ముందు రోజు చేసేటటువంటి క్రతువు కాబట్టి పసుపు వస్త్రధారణ వల్ల వాళ్ళ ఆకలి నిగ్రహింపబడుతుంది, నిష్ఠ పెరుగుతుంది, నియమానుష్ఠానం అనేది డెవలప్ అవుతుందన్న ఉద్దేశంతో పసుపు వస్త్రాలని, పసుపుకు సంబంధించిన అంశాలు ఎక్కువగా అక్కడ ఉంటాయి. అర్థమవుతుందండి? మనకి తెలియకుండానే ఈ విధమైనటువంటి సాధనలు మనం ప్రతి క్షణం చేస్తూనే ఉంటాం. కానీ ప్రతి ఒక్కడు ఏమంటాడంటే క్రియాయోగం చేయకూడదు అనేటటువంటి భావజాలాన్ని పెంపొందింపజేసి మనుషుల్ని శక్తిహీనుల్ని చేస్తే ఏమవుతుంది చెప్పండి? మనుషులందరూ శక్తిహీనులు అయిపోయారు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఎవరికైతే ఆధిపత్య ధోరణి ఉంటుందో వాడు వీళ్ళందరినీ బానిసలను చేసుకొని పాలించవచ్చు. అవునా కదా? అవునా కదా నేను చెప్పింది? చక్కగా మీరు అన్మ్యూట్ చేసుకొని మీరు వింటూ ఉండేటటువంటి వ్యవస్థ ఉంటే నాకు చెప్పగలుగుతాను నేను. ఏమైంది? అవునా కదా? అవును గురుజీ. మీరు ఒకవేళ హ్యాంగ్ అయిపోయారా లేకపోతే ఉన్నారా లేదా తెలియట్లేదు నాకు, అందుకని. క్రియాయోగం చేయాల్సినటువంటి వ్యవస్థ, ప్రతి ఒక్కరూ చేయాల్సిన వ్యవస్థ. ఎందుకు అంటే మనకు తెలియకుండా మనం శక్తి అంశాలతో ముడిపడి ఉన్నాం. శక్తి అంశాలతోనే ముడిపడి ఉన్నాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే నా లోపల ఉండేటటువంటి ఒక శక్తి ప్రవర్తిస్తున్నది కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. నా లోపల శక్తి అనేది లేదనుకోండి, మాట్లాడగలనా?
ఏమైంది అసలే? మీరు ఉన్నారో లేదో తెలియట్లేదు నాకు, అందుకని. కొత్త వాళ్ళు ఉన్నారని గమ్ముకున్నాం గురుజీ. పర్లేదమ్మా, పర్లేదు. శివకృష్ణ గారు ఉన్నారా? ఒకవేళ వీడియో ఉన్నాను సార్. లేదు సార్, నమస్తే. ఉన్నాను. అలాగే ఈయన రావు గారు కూడా. ఎస్ సార్, మీకు అర్థమవుతుందా నేను చెప్తుంది? అర్థమవుతుంది సార్. కొంచెం మీరు కొంచెం మీకు అర్థం కాకపోతే మీరు మధ్యలో ఆపి అడగచ్చు, ఇబ్బంది లేదు. ఓకే సార్, అర్థమవుతుంది. మనందరం శక్తి అంశాలతోనే ముడిపడి ఉంటాం. అలాగే పొలిటికల్ లీడర్స్ చూస్తే వైట్ కలర్ డ్రెస్ వేస్తారు. ఎందుకు వైట్ కలర్ వేస్తారు? వైట్ ఆజ్ఞాక శక్తి కేంద్రానికి సంబంధించినటువంటి అంశం. మనం చాలా అంశాల్లో పెద్దరికాన్ని చూపించడానికి, ఒక ఒక హుందాతనాన్ని చూపించడానికి కలర్ ఏం వాడతాం? వైట్ కలర్. ఈ ఎనర్జీ సెంటర్ కి సంబంధించినటువంటి రంగుల్ని మనం వాడుతూనే ఉంటాం. ఇక్కడ మీరు ట్రాఫిక్ లో వెళ్తే రెడ్ లైట్, గ్రీన్ లైట్, ఎల్లో లైట్ ఉంటాయి. మీరు ఎల్లో లైట్ ఆగడానికి, గ్రీన్ లైట్ వెళ్ళడానికి, రెడ్ లైట్ అనేది పూర్తిగా ఆగడానికి, స్టాప్ అవ్వడానికి. ఈ రంగులన్నీ ఎనర్జీ సెంటర్స్ చేత ప్రభావితం అవుతాయని ఆ రంగులు సైకలాజికల్ గా మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటాయి. అర్థమవుతుందండి? అందుకని ఆ విధమైనటువంటి రంగులు పెట్టారు. అలాగే కొత్త కొత్త బిజినెస్ బ్రాండ్స్ కూడా ఈ రంగులతోనే ఉంటాయి. కొన్ని అయితే రెడ్ కలర్ని వాడతాయి, కొన్ని గ్రీన్ కలర్ని వాడతాయి, కొన్ని ఎల్లో కలర్ వాడతాయి, కొన్ని మెరూన్ కలర్ వాడతాయి, కొన్ని వైట్ కలర్ వాడతాయి, కొన్ని బ్లూ కలర్ వాడతాయి. ఎందుకు? అవి ఆ ఎనర్జీ సెంటర్స్ ని అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి, మనమందరం ఆ ఎనర్జీ సెంటర్స్ కి సంబంధించిన వ్యక్తులమే కాబట్టి మనం అట్రాక్ట్ అవుతామన్న ఉద్దేశంతోనే వాళ్ళు బ్రాండ్ పేరుతో కలర్స్ ని వాడతారు. మీరు రేపొద్దున ఏదైనా వ్యాపారాలు చేసేవాళ్ళు ఈ విధమైనటువంటి అంశాలు మీకు తెలిస్తే చక్కటి బ్రాండింగ్ ని మీరు మార్కెటింగ్ గా ఇచ్చుకొని చక్కగా అట్రాక్ట్ చేయగలుగుతారు. అవునా కాదు? ఎస్ సార్. ఇదంతా సైన్స్ కనుమరుగైపోయి ఉన్న సైన్స్ లాగా అనిపించినా సరే ప్రతి చోట ఉన్నది, విశ్వవ్యాప్తమై ఉన్నది, ప్రపంచవ్యాప్తమై ఈ సాధన ఉన్నది. మనమందరం తప్పనిసరిగా క్రియాయోగా ఎందుకు నేర్చుకోవాలంటే, మనం మాట్లాడుతున్నా, ఆలోచిస్తున్నా, ఏ భావం వ్యక్తం చేస్తున్నా వీటన్నిటికీ మూలంగా ఒక శక్తి ప్రవర్తిస్తూ ఉన్నది కాబట్టి ఇవి జరుగుతున్నాయి. ఆ శక్తి బలహీనమైంది అనుకోండి, మాట్లాడలేదు. ఇప్పుడు ఒక్కొక్కసారి మీరే ఫీల్ అవుతారు, 10 మంది అందరూ మాట్లాడుతుంటారా, నవ్వుతూ హాయిగా మాట్లాడుతున్న టైంలో మీరు ఒక్కళ్ళే ముభావంగా ఉంటారు, ఏం మాటలు రావు. అవునా కదా? ఎప్పుడైనా గమనించారా అది? ఎప్పుడైనా గమనించారా? మీరు అసలు మాట్లాడలేరు అనమాట. మాట్లాడడానికి ఏం మాటలు రావు. ఎందుకు? అక్కడ ఎనర్జీ సెంటర్ బ్లాక్ అయింది. టెంపరీ బ్లాక్ అంటాం. ఒక్కోసారి మన ఎనర్జీ సెంటర్ కొన్ని కారణాల చేత స్వల్పకాలికంగా బ్లాక్ అవుతాయి. కొంతమందికి పూర్తి స్థాయిలో బ్లాక్ అవుతాయి. అర్థమవుతుందండి? అవి ఎట్లా అన్బ్లాక్ చేసుకుంటాం? ఒకవేళ పూర్తి స్థాయిలో బ్లాక్ అయిందంటే ఇంకా ఆ అంశాల్లో వీడికి ఎదుగుదల ఉండదు, పెరుగుదల ఉండదు, ఆకర్షణ ఉండదు. మరి ఆ ఎనర్జీ సెంటర్స్ అన్బ్లాక్ చేసుకోవాలి అంటే జ్యోతిష్యం అన్బ్లాక్ చేయలేదు, పూజలు అన్బ్లాక్ చేయలేవు, తీర్థయాత్రలు, తీర్థక్షేత్రాలు అన్బ్లాక్ చేయలేవు. ఏం అన్బ్లాక్ చేస్తుంది? మనకి ఎనర్జీ పట్ల మనకు ఉండేటటువంటి అవగాహన మాత్రమే వాటిని అన్బ్లాక్ చేయగలవు. అర్థమవుతుందండి? నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. లోకల్లో ఉద్యోగం చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు, అవునా? వీళ్ళందరిది మణిపుర స్థాయి అనుకుందాం. ఉద్యోగాలు చేసేటటువంటి వ్యక్తులందరూ మణిపుర స్థాయిలో ఉంటారు. ఈ తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళ పూర్వీకులు కావచ్చు, వీళ్ళ పూర్వీకులందరూ ఇదే స్థాయిని మెయింటైన్ చేస్తూ ఉంటారు. వీడి తర్వాత వచ్చేటటువంటి కొడుకులు కూడా ఎవరో యుగ పురుషులు లాంటి వాళ్ళు తప్ప వాళ్ళ పిల్లలందరూ కూడా ఉద్యోగం కోసమే ప్రయత్నం చేస్తారు, కానీ బిజినెస్ చేయాలని ప్రయత్నం చేయరు. అవునా కదా? అవునా? అదే ఒక బిజినెస్ మ్యాన్ కొడుకు అనాహత స్థాయిలో ఉంటాడు. వాడి కొడుకు 16 ఏళ్ళకి 12 ఏళ్ళకి స్టార్టప్ ఐడియాలు చేస్తూ ఉంటాడు. అవునా కదా? అదే ఒక విశుద్ధి స్థాయి ఒక హీరో కొడుకు వాడు ఏం చేస్తాడు? 5 ఏళ్లకే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాడు. ఇక వాడి యాక్టింగ్ స్కిల్స్, వాడి సింగింగ్ స్కిల్స్ పెడుతూ ఉంటాడు. మీరు గమనించవచ్చు ఇవన్నీ లోకంలో. వాడి ఎనర్జీ స్థాయిని బట్టే సృష్టిలో ఆకర్షణ ఉంటుంది. వాడి ఎనర్జీ స్థాయిని బట్టే వాడి ఎదుగుదల ఉంటుంది. వాడి ఎనర్జీ స్థాయిని బట్టే వాడి వ్యవస్థలన్నీ వాడితో మెలుగుతూ ఉంటాయి.
అర్థమవుతుందండి. ఇట్లా ఎనర్జీస్ తెలియకుండా జీవించేటటువంటి లైఫ్ అనేది అగమ్య గోచరంలా ఉంటుంది. మన ఎనర్జీస్ మనకి ఎంత స్పష్టంగా మనకు తెలిస్తే ఆ ఎనర్జీస్ ప్రయోగం చేసి కనుక పనులు చేస్తూ ఉంటే, ఆలోచనలు చేస్తుంటే, ఐడియాస్ ని కనుక జనరేట్ చేసుకుంటే, ఈ ఎనర్జీస్ యొక్క ప్రోద్బలంతో అవి చక్కటి ఫలితాలని, మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలను అవి రాబట్టగలుగుతాయి. అర్థమవుతుందండి. ఏ మణిపురంలో స్థాయి ఉండేవాడు బిజినెస్ చేయగలడు, చెయ్యొచ్చు. కానీ చెయ్యగలిగేటటువంటి ఎనర్జీ వ్యవస్థని వాళ్ళ పూర్వీకులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఏమాత్రం యాక్టివేట్ చేయలేదు. దానికి సంబంధించినటువంటి సాధనలు ఏమి జరగలేవు కాబట్టి వీడి బ్రెయిన్ అంతవరకే ఉంటుంది. ఉద్యోగం కోసమే ప్రయత్నం చేస్తాడు. 20 ఏళ్ళు వచ్చినా, 30 ఏళ్ళు వచ్చినా, 40 ఏళ్ళు వచ్చినా ఉద్యోగం అంటాడు. కానీ నీ సొంత టాలెంట్ పెట్టి ఒక బిజినెస్ ఎందుకు చేయలేవు? పెట్టుబడి లేకుండా, రూపాయి పెట్టుబడి లేకుండా బిజినెస్లు చేసి టైకూన్ లేని వాళ్ళు ఉన్నారు. అవునా కాదు? చెప్పండి, నేను చెప్పింది కరెక్టేనా కాదు? చిన్న పచ్చళ్ళు వ్యాపారం పెట్టి పెద్ద 40-50 వ్యాపారాలను చూడగలిగేటటువంటి వ్యక్తులు తయారైనటువంటి వ్యవస్థలో ఉద్యోగం రాకుండా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు గడిపే వాళ్ళు ఉంటారు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ. సో ఇలాంటి అంశాలు సృష్టిలో ఉన్నాయి. మనం మారదాం అనుకుంటే మన పూర్వీకులకు సంబంధించినటువంటి క్రియాయోగ వ్యవస్థ ఇప్పటికీ ఏమాత్రం మార్పు లేకుండా, చెక్కు చెదరకుండా కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి ఇప్పటికీ అలానే ఉంది. ఈ సృష్టిలో ఏ సిద్ధాంతమైనా సరే కాలక్రమేణా మారుతూ ఉంటుంది. అవునా కదా? ఆయుర్వేదం మారిందా లేదా? ఆయుర్వేదం, అల్లోపతి మారుతుంది, ప్రకృతి వైద్యం కూడా మారుతుంది. ప్రకృతి వైద్యం వాళ్ళు 10 సంవత్సరాల క్రితం ఉప్పు తినద్దు, కారాలు తినద్దు, పచ్చివి తినండి, చప్పవి తినండి అన్నోళ్ళు ఒక 7-8 సంవత్సరాల తర్వాత ఉప్పు తినచ్చు, లైట్ గా తినచ్చు అంటారా అనరా? అంటున్నారా అనట్లేదా? చెప్పండి, అదే సిద్ధాంతం మీద ఉన్నారా ఎవరన్నా? అవునా కదా? కొన్ని తినచ్చండి, పర్వాలేదు, ఆయిల్ కూడా వాడచ్చు. మంచి ఆయిల్, గానుగు నుండి పట్టిన ఆయిల్ లైట్ గా తినాలి. ఆయిల్ లేకపోతే ఎట్లా అనేటటువంటి సిద్ధాంతాలు మారతాయి. కానీ నా అనుభవంలో, నా అవగాహనలో కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి క్రియాయోగం, కుండలిని యోగంగా పుట్టినటువంటి యోగ సాధన, క్రియాయోగంగా పాణిని, పతంజలి ఇత్యాదులు సరళీకరణ చేసినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో అది ఈనాటికి అవే సిద్ధాంతాలతో ఉంది. ఇంత మార్పు కూడా లేదు. దీని అర్థం ఏంటి? ఇంకో కొన్ని వందల సంవత్సరాలు వెళ్ళినా సరే ఇవే సిద్ధాంతాలతో ఉంటుంది. ఎందుకు? శక్తి మారదు, ప్రపంచం మారచ్చు, సృష్టి మారచ్చు, మనుషులు మారచ్చు. మనిషి లోపల ఉండేటటువంటి శక్తి వ్యవస్థల్లో ఆకలి మార్పు ఉంటుందా? దప్పిక మార్పు ఉంటుందా? తెలివిలో మార్పు ఉంటుంది, ఆలోచనలు జనరేట్ చేసేటటువంటి ప్రక్రియలో మార్పు ఉండదు, శక్తిలో మార్పు ఉండదు. శక్తి గురించి చెప్పినటువంటి సాధన కాబట్టి క్రియాయోగంలో కూడా మార్పు. మేము 10 సంవత్సరాల క్రితం ఏ అంశాలు సాధనలో చెప్పామో అవే అంశాలు కూడా ఇప్పుడు ధైర్యంగా చెప్పగలం. అర్థమవుతుంది. ఇంకో 100 సంవత్సరాల తర్వాత కూడా ఇదే చెప్తాం. ఎందుకు? ఈ సిద్ధాంతాలు మారవు. ఎవడన్నా వచ్చి మార్చాలని చూసినా సరే వాడు మారిపోతాడేమో కానీ, వాడు వెళ్ళిపోతాడేమో పక్కకు, కానీ ఈ క్రియాయోగ సాధన వ్యవస్థ మారదు. అయితే ఇది కష్టమా సులభమా? ఈ సాధన అంటే చాలా తేలిక. మీరు అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలంటే లోపల మనం బయట విషయాలు తెలుసుకోవడానికి ఎంత శ్రద్ధ పెడతాం, అవునా కదా? బయట విషయాలు తెలుసుకోవడానికి, ఎందుకంటే వాటి వల్ల ఏవో ప్రయోజనాలు వస్తాయని బయట తెలుసుకోవడానికి ఎంత కష్టపడతామో అంత కష్టం పెట్టాల్సిన అవసరం లేదు. చాలా తేలిక, చాలా సరళంగా, ఈజీగా అర్థమయ్యేటటువంటి ఒక వ్యవస్థ క్రియాయోగం. మనం శక్తిని అర్థం చేసుకోవాలంటే శక్తి ఎలా ఎక్స్పోజ్ అవుతుంది, ఎలా వ్యక్తం అవుతుంది, ఏ అంశాల ద్వారా వ్యక్తం అవుతుంది, ఒకవేళ వ్యక్తం కావట్లేదంటే ఆ ఎనర్జీ ఏ విధమైనటువంటి స్థితిలో ఉంది, ఇలాంటి అంశాలు క్రియాయోగం మనకి నేర్పిస్తుంది. సో మీకు క్రియాయోగ మెథడ్స్ నేర్పించడం కోసం మేము 3 months ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తాం ఈ కార్యక్రమంలో. ఎందుకంటే మీకు క్రియాయోగ ఎనర్జీ వ్యవస్థలు తెలియాలి, పూర్తి అవగాహన వచ్చేస్తుంది. ఎనర్జీ సెంటర్స్ ఎలా పనిచేస్తున్నాయి, మీకు మీరే ఎనర్జీ వైబ్రేషన్ని బట్టి ఎనర్జీ బలహీనమైందని తెలుసుకోగలుగుతారు. అర్థమైందండి? ఎనర్జీ పూర్తిగా బలహీనమైందంటే అది రుగ్మత రూపంలోనో, రోగం రూపంలోనో, సమస్య రూపంలోనో వ్యక్తం అవుతుంది. కానీ మనం వైబ్రేషన్ స్థాయిలోనే ఆ ఎనర్జీ బలహీనమైందని తెలుసుకుంటే వెంటనే ఈ షట్చక్ర సాధనతో ఆ ఎనర్జీని డెవలప్ చేసుకొని రోగాలు పుట్టించేటటువంటి వాతావరణాన్ని పుట్టించకుండా, రోగానికి ఎఫెక్ట్ కాకుండా ఈ దేహాన్ని ముందుగానే రక్షించుకోగలుగుతాం.
అర్థమవుతుందండి. ఇప్పుడు ఉదాహరణకి అనాహత శక్తి కేంద్రం బలహీనమైంది అనుకోండి, ఏమవుతుంది? గుండె దడలు, హార్ట్ బ్లాక్లు, ఇంకా బలహీనమైతే హార్ట్ అటాక్. అదే అనాహతాన్ని ముందు నుండే బలంగా చేసుకున్నాడు అనుకోండి, ప్లస్ అనమాట, ఆత్మవిశ్వాసం పెరగడం, దూరాలోచన చేయగలగడం. అంటే 1 year 2 years జరిగేది ఏంటో ముందుగానే మనకు అర్థమవుతుంది. కొంతమంది బిజినెస్ పీపుల్ 10 సంవత్సరాల ముందే కెరియర్ని ఇప్పుడే స్టార్ట్ చేస్తారు. అవునా కదా? బిజినెస్కి చాలా ఇంపార్టెంట్ అనాహతం అనేది. బిజినెస్ చేయాలనుకునేవాడికి ఏది పర్ఫెక్ట్ ప్లాన్, ఏది ఫెయిల్ అయ్యే ప్లాన్, ఇది ముందే చెప్పగలుగుతుంది. అదే మణిపురం బలహీనమైతే బీపీలు, షుగర్లు, మానసిక ఆందోళనలు, స్ట్రెస్లు, డిప్రెషన్లు, ఇవన్నీ మణిపురం చుట్టూ ఉంటాయి. దీన్ని వైబ్రేషన్ ద్వారానే తెలుసుకొని ఈ మణిపురాన్ని చక్కగా సాధనతో డెవలప్ చేసుకుంటే ఈ సమస్యలు రాకుండా చేసుకోగలుగుతాం. వచ్చాక మందులు మింగడం ముఖ్యమా, రాకుండా చేసుకోవడం ముఖ్యమా? చెప్పండి. రాకుండా చేసుకోవటం ముఖ్యం. రాకుండా చేసుకునేటటువంటి ఒక అమృత తుల్యమైనటువంటి వ్యవస్థ మనకి పూర్వీకులు ఋషులు అందిస్తే వచ్చాక మందులు వేసుకుందాం అనుకుంటాం. మందులు వేస్తే ఏమైనా రోగం తగ్గుతుందా? ఎనర్జీ ఎంతవరకు ఆ రోగం తగ్గదు, ఎనర్జీ హీల్ అవ్వదు. వీడు ఉపశమనం కోసం మందులు మింగుతూ ఉంటాడు. ఇది అలవాటు అవుతూ ఉంటుంది. కొన్నాళ్ళకి దేహం ఆ మందుల యొక్క ఎఫెక్ట్ కూడా పనిచేయదు. వీడు మందు ఎఫెక్ట్ పెంచుతాడు, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, తొందరగా పోతాడు. అవునా కదా? ఇది జరిగేది. అది ఆయుర్వేదంలోనూ అంతే ఉంటుంది, అల్లోపతిలో అన్ని వైద్య విధానాల్లోనూ అన్ని అట్లనే ఉంటాయి. అదే అసలు రుగ్మతే రాకుండా చేసుకోవచ్చు. మన ఆజ్ఞాశక్తి కేంద్రాన్ని, విశుద్ధి శక్తి కేంద్రాన్ని, అనాహతాన్ని, మణిపురాన్ని, స్వాధిష్టానాన్ని, మూలాధారాన్ని రోజు ఒక 15 గంట 20 నిమిషాలు ఛార్జ్ చేసేటటువంటి సాధన ఈ షట్చక్ర సాధన అన్నమాట. ఒక 10 నిమిషాల నుండి 15 నిమిషాలు కేటాయిస్తే పూర్తి స్థాయిలో వీటిని ఛార్జ్ చేసుకోవచ్చు, ఎనర్జెటిక్ గా చేసుకోవచ్చు, ఎనర్గైజ్ చేసుకోవచ్చు. ఆ ఎనర్జీని మీరు ఆ రోజంతా అనుభవించగలుగుతారు. అర్థమవుతుందండి? మీ కార్యక్రమాలలో ఆ ఎనర్జీస్ పర్ఫెక్ట్ గా తోడ్పడతాయి. మీకు ఒక మిత్రుడిలాగా, ఒక తండ్రిలాగా, ఒక స్నేహితుడిలాగా, ఒక భార్యలాగా, ఒక బంధువులాగా ఇవి మీకు ప్రతి పనిలోనూ సహాయపడతాయి. అర్థమైందండి? ఎందుకు చెప్పాను ఇట్లా నాన్నలాగా, అమ్మలాగా? ఎందుకు చెప్పామంటే ఆజ్ఞాశక్తి కేంద్రం నాన్నలాగా, విశుద్ధి శక్తి కేంద్రం అమ్మలాగా, అనాహత శక్తి కేంద్రం గురువులాగా, మణిపుర శక్తి కేంద్రం బంధువులాగా, స్వాధిష్టాన శక్తి కేంద్రం అన్నదమ్ముల్లాగా, మూలాధార శక్తి కేంద్రం తమ్ముడు చెల్లి ఇట్లాంటిలాగా అనమాట. ఇట్లా ఈ ఎనర్జీ సెంటర్స్ యొక్క ఎనర్జీ స్థాయిని బట్టి మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అర్థమవుతుందండి? మీరు పెద్ద ఆలోచన చేశారనుకోండి, ఆ ఆలోచనకి తగ్గ ఎనర్జీ ఇక్కడ లేదనుకోండి, ఆ ఆలోచన కార్యరూపంలోకి రాదు. అర్థమవుతుందండి? మీరు ఎన్నో ఆలోచనలు చేస్తారు, అవి కనీసం ఎఫెక్ట్ కూడా ఉండవు బయట. అవునా? కొన్ని ఆలోచనలు చేస్తారు, టక్మన అయిపోతాయి. ఇది మీరేం చేయకపోయినా సరే వ్యక్తులు అలా పరిచయం అవుతారు, టక కొన్ని పనులు అవుతాయి. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయండి, ఒక్కసారి ఆలోచించండి. ఇవి ఎందుకు స్పీడ్గా అయినాయి, అది ఎందుకు స్పీడ్ అవ్వట్లా? ఎనర్జీయే. మీకు ఆ ఆలోచన పుట్టగానే ఆ ఆలోచనతో పాటు ఆ స్థాయి ఎనర్జీని యాక్టివేట్ చేసుకోవడం తెలియదు కాబట్టి ఆ ఆలోచన కార్యరూపంలోకి రావట్లా. మీకు ఆలోచన పుట్టగానే, సంకల్పం పుట్టగానే, ఐడియా పుట్టగానే, చెయ్యాలి అన్న తలంపు పుట్టగానే ఆ స్థాయిలో ఎనర్జీని డెవలప్ చేసుకొని యాక్టివేట్ చేసుకుంటే మిగతా క్రతువు అంతా ఈ ఎనర్జీ చూసుకుంటుంది. ఇది రామాయణం మనకు తెలియజేస్తుంది. రాముడికి సీత కావాలి అనేటటువంటి ఒక సంకల్పమే. మిగతా అన్ని పనులు ఎవరు చేశారు చెప్పండి? సృష్టే కదా మొత్తం గేమ్ అంతా ఆడింది. సృష్టిలో ఉండే ప్రతి అంశం కదిలింది రాముడి కోసం. అలా నీ కోసం పలికితే ఈ ఎనర్జీ బయట ఉండే ఎనర్జీస్ మొత్తాన్ని ఆకర్షిస్తుంది. మీరు అనుకున్న పనులు కావచ్చు, మీ ఆలోచనలు కావచ్చు, వేగంగా జరగడానికి ఎనర్జీ యొక్క సహాయాన్ని మీరు తీసుకుని ముందుకెళ్తే మీకు ఏ విధమైనటువంటి ఎదురు ఉండదు. అది సృష్టికి అనుకూలమైనటువంటి జీవన విధానం అవుతుంది. కానీ మీరు ఆలోచనలు చేస్తున్నారు, ఎనర్జీని తోడు తీసుకోవట్లా, సృష్టికి వ్యతిరేకం అవుతున్నారు. గెలిచినా కూడా ఓడిన ఫీలింగే ఉంటుంది. పని అయిపోయినా సరే మీకేం ప్రశాంతత ఉండట్లా. అవునా కదా? అవునా? అవును సార్. డాక్టర్ అవ్వాలి అనుకుని డాక్టర్ అయిన తర్వాత ఎందుకయ్యానరా దేవుడా, రిక్షా దుక్కున బాగుండు అనుకుంటాను. ఎందుకు? మీరు సృష్టికి వ్యతిరేకంగా వెళ్తూ సాధిస్తున్నారు. సృష్టికి వ్యతిరేకంగా వెళ్ళే సాధనలు ఒక చోట ప్లస్ అవుతాయి, ఓ 10 చోట్ల మైనస్ చూపిస్తాయి. అలా ఎందుకు చేయాలి? క్రియాయోగాన్ని నేర్చుకోవాలి, ఎనర్జీస్ అవగాహన చేసుకోవాలి, ఆ ఎనర్జీస్ పెట్టుకుని ముందుకెళ్ళాలి. అప్పుడు సృష్టికి సమన్వయమై మీరు 10% చేసినటువంటి పనికి 100% ఆనందాన్ని అనుభవిస్తారు పసిపిల్లల్లాగా.
అర్థమవుతుందండి. సో ఈ శక్తి వ్యవస్థలను అర్థం చేసుకొని శక్తి వ్యవస్థలతో జీవించడం అనేది ప్రతి మానవుడికి అత్యవసరమైనటువంటి అంశం. ఇది మనకి పసితనంలోనే నేర్పించే ప్రయత్నం మన పూర్వీకులు చేశారు. ఏడు చేపల కథని, సంధ్యావందనాలు లాంటి అంశాలలో ఈ ఎనర్జీస్ కు సంబంధించిన అంశాలే వాడికి చెప్పి నియమాలుగా పెట్టారు. కానీ ఈరోజు మనకు అవి లేవు కాబట్టి క్రియాయోగం అనేది తప్పనిసరి. ఈ క్రియాయోగాన్ని మీరు చక్కగా 3 months లో పూర్తి అవగాహన తెచ్చుకునే విధంగా ఒక ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తాం. అలాగే షట్చక్ర సాధన, ఎనర్జీస్ ని యాక్టివేట్ చేసి ఎనర్జీస్ ని రీఛార్జ్ చేసేలాగా డైలీ ప్రతిరోజు ఉదయాన్నే 10 నిమిషాలు కేటాయిస్తే చాలు. గంటలు గంటలు జిమ్ములు లాంటివి ఏమి ఉండవు. చక్కగా కూర్చొని చాలా సింపుల్ మెథడ్. 10 నిమిషాలు, పావు గంట టైం, మహా అయితే పావు గంట, లేదంటే 10 నిమిషాలు కేటాయించారంటే మీ 6 ఎనర్జీస్ యాక్టివేట్ అయ్యేలాగా, 6 ఎనర్జీస్ జాగృతం అయ్యేలాంటి సాధన షట్చక్ర సాధన. దానికోసం 6 రోజుల వర్క్షాప్ ఉంటుంది. అర్థమవుతుందండి. ఈ 6 రోజుల వర్క్షాప్ తర్వాత మనమందరం ఎదురు చూస్తున్నటువంటి అంశం లా ఆఫ్ అట్రాక్షన్ గైడెన్స్ ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. రావు గారు, మీరు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, మీ అభిప్రాయం చెప్పండి ఫస్ట్. లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుందా ఉండదా? అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ట్రాష్, అసలు అంతా అసలు మోసం అనేవాళ్ళు ఉన్నారా? అట్రాక్షన్ గురించే అర్థం కాదు. అమ్మా, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏం లేదు. మనం కొన్ని ఆలోచనలు చేస్తాం కదా, ఆలోచనలు అయితే చేస్తాంగా. చేస్తాం గురుగారు. ఆలోచనలు ఎలా ఉంటాయి? ఇది జరగాలి, ఇది అవ్వాలి, ఇదైతే బాగుండు, ఇది వస్తే బాగుండు, ఇదే కదా ఆలోచనలు. ఈ ఆలోచన దేనికి సంబంధం? అమ్మా, ప్రతి ఆలోచన డౌట్ గా ఉంటది. డౌట్ పక్కన పెట్టండి. డౌట్ గా ఉండేది అయితే అది వేరే వ్యవస్థ. అది నేను ఆరోగ్యకరమైన వ్యక్తి గురించి చెప్తున్నా. ఏదైతే ఆలోచిస్తామో అదే మన జీవితంలో ముందుకు వస్తుంది. నేను అనేది ఏంటంటే ఆలోచనలన్నీ ఇలానే ఉంటాయి కదా అంటున్నా. ఆలోచన యొక్క ఫార్మేషన్, నాకు అది కావాలి, నేను అది చెయ్యాలి, నాకు ఇది జరగాలి, నాకు అది కావాలి, ఇవే కదా ఆలోచనలు. అవును గురుగారు, ఇవే కదా ఈ 6 రకాల ఆలోచనలే ఉంటాయి. కాకపోతే సబ్జెక్టు ఆబ్జెక్టులు ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. అవునా? అవును. మీరు ఈ ఆలోచనలు అన్ని గమనిస్తే ఈ ఆలోచనల యొక్క సబ్జెక్ట్ మీరేమో గానీ ఆబ్జెక్ట్ మాత్రం సృష్టిలో ఉండేదై ఉంటుంది. అవునా కదా నేను చెప్పింది? అవును అవునవును. పెళ్లి జరగాలండి మా అమ్మాయికి, పెళ్లి ఎక్కడ జరుగుతుంది? సృష్టిలోనే. సృష్టిలో. ఉద్యోగం రావాలంటే మా అబ్బాయికి, ఉద్యోగం ఎక్కడి నుండి వస్తుంది? సృష్టిలోనే. ఎవడివ్వాలి? సృష్టివాడే కదా. మీరు గమనించండి. అంటే ఏంటి? మీ ఆలోచనలన్నీ సృష్టితో సంబంధం పడి జనరేట్ అవుతున్నాయి. అవునా కదా? అవును. ఈ ఆలోచనలు కొన్ని జరుగుతున్నాయి, సృష్టి అంగీకరిస్తుంది. కొన్ని జరగట్లేదు, సృష్టి అంగీకరించట్లేదు. కొన్ని కొంత దూరం వచ్చేసేసి ఆగిపోతూ ఉంటాయి. అంటే సృష్టిలో కొంత వ్యతిరేకత ఉంది. ఇది మీకు అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది. అంటే ఏంటి? సృష్టి కొన్నిటిని అంగీకరిస్తుంది, కొన్నిటిని అంగీకరించట్లా, కొన్ని మధ్యలోనే ఆపేస్తుంది. ఇది కరెక్టేనా కాదా నేను చెప్తుంది? కరెక్ట్. ఎప్పుడైతే సృష్టికి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుందో ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సృష్టికి వ్యతిరేకంగా ఉన్నాయో అవి ఆగిపోతున్నాయి. సృష్టికి మొదట్లో అనుకూలంగా ఉండి తర్వాత వ్యతిరేకం అవుతున్నప్పుడు అవి మధ్యలో స్టాప్ అవుతుంది. ఇది ఇక్కడ క్లారిటీయేనా? క్లారిటీ సార్. అంటే సృష్టి ఒక నియమాన్ని మనకు అందిస్తూ ఉంటుంది. ఏదన్నా మీరు చేయాలి అంటే, చేయదలుచుకోవాలంటే ఆ నియమాన్ని అనుసరిస్తూ ఎనర్జీస్ని అప్లై చేస్తూ ఆలోచనల్ని, సంకల్పాలని, కార్యక్రమాలని మీరు గనక వ్యక్తం చేసినట్లయితే అవి సిద్ధించడానికి సృష్టి పూర్తిగా మనకు అనుకూలం అవుతుంది. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే. ప్రకృతికి ఇబ్బంది పెట్టదు, పక్క వాడికి ఇబ్బంది పెట్టదు. పక్కనోడికి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు, మనకి సృష్టితో డీలింగ్ అంతే. అంతే. అర్థమైంది? పక్కనోడిని మోసం చేస్తావు ఈ రోజు, రేపు పొద్దున ఇంకోటి మనల్ని మోసం చేస్తాడు. ఎందుకు వచ్చింది? అవునా కదా? ఎవడు మొగోడు కాదు ఇక్కడ. ఇప్పుడు నేను ఒక 10 మంది మోసం చేశాను అనుకోండి, నిన్ను రేపొద్దున ఒకడు ఇంతకంటే తెలివిగా మోసం చేస్తాడు. అప్పుడు ఆ 10 మంది ఏడుపు ఒక్కసారి ఆడవలసి వస్తుంది. అవునా కదా? సృష్టిలో ఉండేది నువ్వు 10 మందిని తిట్టు, రేపొద్దున 10 మంది నేను తిట్టపోతే అడుగు. అవునా కదా? అంతే. అవును. నీ చేత తిట్టించుకున్న వాడు పౌరుషంతో వాడు గెలుస్తాడు నీ ముందు రేపొద్దున.
అది ఇంకో ఏడుపు మళ్ళీ. అవునా కదా? అవునవును. సృష్టిలో అవునవును. ఉన్నటువంటి వ్యవస్థ ఎలా ఉంటుంది? నువ్వు ఏం చేస్తే దానికి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. చెడు చేసావు, చెడు జరుగుతుంది. దీంతో గోల్ లేకుండా లా ఆఫ్ అట్రాక్షన్ పద్ధతి పట్టుకున్నాం అనుకో, మనకు ఒకరితో సంబంధం ఉండదు. ఒకడిని ఏదో చేయాలన్న గోల్ ఉండదు. ఒకడిని ఏదో చేయించాలన్న ప్రశ్నే ఉండదు. ఆలోచనలన్నీ మీ లక్ష్యం వైపుకే ఫోకస్ అవుతాయి లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల. ఇది ఎంత హాయిగా ఉంటుంది చెప్పండి. మీకు కాంపిటీషన్ లేదు, ఎనర్జీస్ వేస్ట్ అవ్వవు, ఏ విధమైనటువంటి సమస్య కానీ ఏ విధమైనటువంటి ఎదురు కానీ ఉండదు. సృష్టి మీకు సపోర్టివ్గా వెళ్తూ ఉంటే, మీరు అన్ని అనుకున్నవన్నీ చక్కగా జరుగుతూ చేయగలుగుతూ ఉంటే అది ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. అద్భుతం, అద్భుతం. ఇంకో విషయం చెప్తా మీకు. ఈ క్లారిటీ కూడా నమ్మకం లేకపోతే ఇంకో క్లారిటీ చెప్తా సార్. ఎవరికైనా సరే రోగాలు వస్తున్నాయంటే ఎందుకు వస్తాయి? బాధలు వస్తున్నాయంటే ఎందుకు వస్తాయి? ఇబ్బంది వస్తుందంటే అసలు ఏంటి ఇబ్బంది? మనిషి ఇబ్బంది ఏంటి చెప్పండి. ఎక్కడ కీలకమైనటువంటి అంశం ఉంది చెప్పండి. చెప్పనా? మీరు అందరూ ఒప్పుకుంటారో లేదో చూడు. ఒప్పుకోకపోయినా సరే నేను దానికి సంబంధించి చెప్తా. ఒక మనిషి పసితనం నుండి చచ్చిపోయేంత వరకు ఒక మనిషికి సమస్య ఏంటి అంటే వాడు అనుకున్నది జరగకపోవడం. అవునా కదా? కరెక్టే సార్, కరెక్టే గురువు గారు. వాడికి 100 జరగనేయండి, వాడికి 100 ఉండని ఐశ్వర్యవంతుడై ఉన్నా సరే వాడు ఏదైతే అనుకుంటాడో అది జరిగితే తప్ప ఆనందించడు. వీడి మొహంలో నవ్వురాదు. అది 2 ఏళ్ల పిల్లోడి దగ్గర నుండి రేపు పొద్దున్న చచ్చిపోయే ఆ వాడి వరకు అంత సమానంగా ఉంటుంది. ఇది సృష్టి నియమం. అంటే ఏంటి? మీ కోరికలు సృష్టితో సంబంధం పడి ఉన్నాయి. అర్థమవుతుందండి? లా ఆఫ్ అట్రాక్షన్ వ్యవస్థ డెవలప్ అవ్వడానికి కారణాలు ఇవే. మన పూర్వీకులు ఋషులు ఏం చేశారంటే, ఇదంతా ఎనర్జీ ఫీల్డే కాబట్టి ఆ ఎనర్జీస్నే పెట్టేసేసుకొని మీరు అనుకున్నవి సాధించవచ్చు అనేటట్టుగానే క్షీరసాగర మదనం అని, భగీరథుడి కథలు కానీ, ఇవన్నీ కథలు, నచికేతుడు, ఇవన్నీ కథలను మీరు గమనిస్తే ఎనర్జీస్ పెట్టుకుని వాళ్ళు సాధించారు అన్నిటిని. దాన్నే తపస్సు అన్నారు. అర్థమవుతుందండి? ఈ విధమైనటువంటి వ్యవస్థ పాశ్చాత్యులకి తెలియదు. అసలు తపస్సు అంటేనే వాళ్ళకి తెలియదు. మనకి తపస్సు అనేది ప్రతి క్షణం వాడుతూ ఉండే పదం, అది వాడుక పదం మనకది. అవునా కదా? సో అందుకనే వాళ్ళకి ఈ వ్యవస్థలు తెలియదు కాబట్టి వాళ్ళ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్లు ఏవైతే ఉంటాయో అవన్నీ 100% ఫెయిల్ అయ్యే వ్యవస్థలు. ఎందుకంటే వాళ్ళకి సిద్ధాంతపరంగా ఒక పూర్తి స్థాయి ప్రామాణికత ఉండదు. ఇప్పుడు హోపోనోపోనో అనే లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ భయంకరంగా ప్రచారం అవుతుంది. కానీ ఆ హోపోనోపోనో ఒక సైకాలజిస్టు క్రిమినల్స్, జైల్లో ఉండేటటువంటి హత్యలు చేసి ఇట్లాంటి క్రిమినల్స్ కి ఆ విధమైనటువంటి అఫర్మేషన్, ఐఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఇట్లాంటి అఫర్మేషన్ చెప్తే సైకలాజికల్ గా వాళ్ళు టర్న్ అయ్యి మార్పు చెందారు. కాబట్టి దాన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి ప్రచారం చేస్తుంది. అర్థం అవుతుందండి? దీనికి దానికి ఏమైనా సంబంధం ఉంటుందో? మీ సంకల్పానికి అఫర్మేషన్స్ కి ఉంటుందా? ఒక పద్ధతి ఉంటుంది, ఒక మెథడ్ ఉంది. ప్రతి సంకల్పానికి ఆ మెథడ్ ని మనం ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ మెథడ్ ఏదైతే ఉంటుందో అది మీ ఇంటర్నల్ ఎనర్జీస్ ని ఇంపాక్ట్ చేసేలా ఉండాలి, ఎక్స్టర్నల్ ఎనర్జీస్ ని అట్రాక్ట్ చేసేలా ఉండాలి, మిమ్మల్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేసే విధంగా ఉండాలి. ఇట్లా 3 బాణాలు ఒకేసారి తగిలితే తప్ప మీ సంకల్పం సిద్ధించదు. అవునా కదా? అవునవును. ఒక సంకల్పం సిద్ధించాలంటే, డాక్టర్ అవ్వాలంటే ఎక్స్టర్నల్ ఎనర్జీ సపోర్ట్ ఉండాలి. ఇంటర్నల్ గా నువ్వు డాక్టర్ అవుతున్నప్పుడు డాక్టర్కి కావాల్సినటువంటి సంయమనం, డాక్టర్కి కావాల్సినటువంటి ఓర్పు, డాక్టర్కి కావాల్సినటువంటి నిగ్రహం, డాక్టర్కి కావాల్సిన తపస్సు, డాక్టర్కి కావాల్సిన ఫోకస్, ఇవన్నీ ఉండాలా వద్దా? ఉండాలి. దానికి తగ్గట్టుగా డాక్టర్ అవ్వడానికి కావాల్సినటువంటి ఇంటర్నల్ ఎనర్జీస్ కూడా సపోర్ట్ అయి ఉండాలి. ఇట్లా 3 బాణాలు కరెక్ట్ గా సంధిస్తే తప్ప మీ సంకల్పం సిద్ధించదు. నేను చెప్పింది కరెక్టేనా కదా? సో ఇట్లా 3 ఎనర్జీస్ ని మీరు డెవలప్ చేసుకోవడం కోసమే FRS అనే మెథడ్ ని మనం డెవలప్ చేస్తాం. మీకు ఇంటర్నల్ ఎనర్జీస్ లో ఫోర్స్ రావాలి, లోపల ఉండేటటువంటి సంకల్పానికి సంబంధించిన ఎనర్జీస్ డెవలప్ అవ్వాలి, రేంజ్ పెంచాలి, బయట కాస్మిక్ స్పీడ్ జనరేట్ అవ్వాలి, వేగం జనరేట్ అవ్వాలి. ఇట్లా FRS మెథడ్ ద్వారా మీరు పర్ఫెక్ట్ గా లా ఆఫ్ అట్రాక్షన్ చేయగలిగే విధంగా మిమ్మల్ని పూర్తి స్థాయి గైడెన్స్ అందించడం అనేది 3వ అంశం ఈ కార్యక్రమంలో. అర్థమైందా? అర్థమైంది. మేము ఇది ఎట్లా క్రియేట్ చేసాం, మా సొంతమేం కాదు. క్షీరసాగర మదనం ఇట్లాంటి కథల్లో వీళ్ళు ఏదో చెప్తున్నారు, ఋషులు మనకేదో చెప్తున్నారు, అమూల్యమైంది. అది ఎట్లా
ట్రేస్ చేయాలి. అది ఎట్లా దాన్ని డీకోడ్ చేయాలని ఆలోచిస్తుంటే పాము ఉంది కదా, నేను క్రియాయోగ బేస్ కాబట్టి నాకు ఈజీగా అర్థమైంది. పాము ఇస్తారు కదా క్షీరసాగర మథనంలో, ఇస్తారు. వాసుకి పాము ముందు ఎంటర్ అవుతుంది. వాసుకి పాము కుండల్ని. ఉండాలి. Yes. పర్వతం ఉందా? అవును. పర్వతం అంటే ఏంటి? పర్వతం కాదు, ఎనర్జీ. అది ఎనర్జీ. పర్వతరాజపుత్రి ఎవరు? పార్వతి. పార్వతి ఎవరు? పార్వతి అదే పార్వతి అంటే ఎవరు? ఎనర్జీ. శక్తి. మా ఇంటి పక్కన అమ్మాయి, మీ ఎదురింటి అమ్మాయి కాదు కదా, శక్తి. శక్తి శక్తి శక్తికి ప్రతిరూపం పార్వతి. పార్వతీదేవి. పర్వతరాజపుత్రి అంటే పర్వతం అనేది శక్తితో మనకి సింబల్ అనమాట. అందుకే కొండలెక్కినప్పుడు ఈ కొండల మీద మనకి దేవుడి టెంపుల్స్ ఎందుకు ఉంటాయి? కొండలెక్కినప్పుడు ఎనర్జీస్ రేజ్ అవుతాయి. కుండలని యాక్టివేషన్ జరుగుతుంది. కుండల్ని యాక్టివేషన్ అవుతుంది. ఎనర్జీ ప్రాణశక్తి అవుతుంది. కుండల్ని యాక్టివేట్ ఉచ్ఛ్వాస అవడానికి సాధనే కావాలి. దానివల్ల ఉచ్ఛ్వాస నిశ్వాస ధరికి కూడా అవి డెవలప్ అయ్యేది ఎందుకు? లోపల ప్రాణశక్తి పెరిగింది కదా. ఉంది. సో అది మీరు అది డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. అలాగే తాబేల్ స్పీడ్ అనమాట. ఈ స్పీడ్ ని జనరేట్ చేసేలాగా ఈ ఎఫ్ఆర్ఎస్ మెథడ్ ని, ఫోర్స్, రేంజ్, స్పీడ్ అనమాట. ఈ మూడింటి అంశాలని మీ థాట్ కి కానీ మీ ఎనర్జీస్ కి మనం ఎప్పుడైతే అందిస్తామో అవి మీ కళ్ళ ముందే మార్పుల్ని తెస్తూ, మీ లోపల మార్పులు తెస్తూ, మీ ఎనర్జీని డెవలప్ చేస్తూ, మీకు అక్కడ వేగాన్ని పెంచుతూ, అది మీరు భౌతిక రూపంలో మారేలాంటి వ్యవస్థని క్రియేట్ చేస్తుంది. అర్థమవుతుంది? సో ఇటువంటి సాధన వ్యవస్థకి మీకు పూర్తి స్థాయి గైడెన్స్ అందిస్తూ, అలాగే షట్చక్ర సాధనలో లైవ్ సెషన్స్, 6 days లైవ్ సెషన్స్, అలాగే క్రియాయోగాకి సంబంధించిన 3 months ప్రోగ్రామ్ మొత్తం కలిపి ఈ షట్చక్ర ఆకర్షణ క్రియగా మీ హెల్త్, వెల్త్, సక్సెస్ ఈ 3 అంశాలు మీరు పొందే విధంగా రూపొందించినటువంటి కార్యక్రమమే ఈ షట్చక్ర ఆకర్షణ క్రియ అనేది. దీనికి నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే 10 years గా క్రియాయోగాన్ని చెప్పడం. ప్రాణ సాధన అనేది 7 years గా చెప్పినప్పుడు సాధకులు మిరాకిల్స్ చూశారు. వాళ్ళు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మొండి రుగ్మతలతో ఉన్నాయి, అవి తగ్గినాయి. అర్థమవుతుందండి? ఫీడ్బ్యాక్స్ మన యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. అందుకని ప్రాణ సాధన చాలా వాల్యుబుల్ కాబట్టి ఈ షట్చక్ర సాధన 6 రోజులు లైవ్ సెషన్ గా మీకు అందిస్తాం. దీని తర్వాత చక్కగా మీ ప్రాణ సాధన రోజు ఒక 10 నిమిషాలు, పావుగంట మీరు నేర్చుకోవచ్చు, మీ పిల్లలకి నేర్పించవచ్చు. అర్థమవుతుందండి? వాళ్ళకి మేము ఎనర్జీ డెవలప్ నేర్చుకుంటే వాళ్ళకి కూడా మీ ద్వారా కాకుండా మేమే నేర్పచ్చా గురువు గారు? మీరే నేర్పచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీ పిల్లలకి నేర్పించవచ్చు. ఇలా చెప్పాలరా, ఇలా చేయాలరా, ఇలా బ్రీతింగ్ ఇలా ఉంటుంది, బ్రీతింగ్ ఇట్లా చేంజ్ చేసుకోవాలి, నీ బ్రీతింగ్ సరిగ్గా లేదు, నెగిటివ్ గా ఉంది, ఆ సరైనటువంటి శ్వాస ప్రక్రియలోకి వెళ్ళిపోతారు మీరు. ఇప్పుడు మేము మీ వీడియోస్ వింటున్నాం కదా, మా అందులో ఫ్యామిలీ వీడియోస్ ఏమి ఉండవు, వీడియోస్ లో ఏమి ఉండవు. అంటే షట్చక్ర సాధన నేర్చుకోవడానికి ఫీజు కట్టాం కదా, అది మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వినొచ్చా? మేము ఒక్కళ్ళమే వినొచ్చు. ఓకే. ఇలా మేము మా ఎక్స్పీరియన్స్ తో, నాకు వేరే విధమైనటువంటి వ్యవస్థ ఏమీ లేదు, ఓన్లీ ఇదే వ్యవస్థ, క్రియాయోగం ఒక్కటే. క్రియాయోగమే నన్ను పూర్తి స్థాయిలో ఆకర్షించింది. అర్థమవుతుందండి? ఇక క్రియాయోగాన్ని ప్రచారం చేయాలి అనేటటువంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, క్రియాయోగాన్ని చేయకూడదు, క్రియాయోగం చేస్తే అవే వస్తాయని వాళ్ళకి సమాధానాలు చెప్పుకుంటూనే చాలా సబ్జెక్ట్ తయారు చేసుకుంటూ వచ్చాం. క్రియాయోగం ది బెస్ట్. ఈ రోజు నేను చెప్తున్నా, రేపొద్దున చాలా మంది క్రియాయోగాన్ని చక్కగా అనుసరిస్తూ అద్భుతమైనటువంటి అంశాలని అందుకుంటారు. అర్థమైందండి? అర్థమైందా? మనం కాదు, ఇప్పుడు రజనీకాంత్ లాంటి వాళ్ళు, నరేంద్ర మోదీ లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, ఎంతో మంది ప్రముఖులు క్రియాయోగులుగా ఉంటున్నారు. మీకు విషయం చెప్తాను, క్రియాయోగి అంటే మొడలు వేసుకొని కాషాయం కొట్టుకొని హిమాలయ ఈ బిల్డప్లు ఉండవు. క్రియాయోగం చేసేవాడు మామూలు మనిషిలానే ఉంటాడు, కానీ వాడి పనులే వేరుగా ఉంటాయి. అర్థమవుతుందండి? వాడి పనులు వేరుగా ఉంటాయి, వాడి పనులు మానవాతీతంగా ఉంటాయి. వాడు మామూలు మనిషిలానే ఉంటాడు. అర్థమైందా? యోగులు లక్షణాలతో ఉంటారు కానీ యోగులు ఆకారంలో ఉండరు. భగవద్గీతలో ఎక్కడ కూడా యోగులు ఈ విధమైనటువంటి ఆకారాన్ని బొట్లు పెట్టుకుంటారు, జుట్లు పోగు చేసుకుంటారు, ఈ వస్త్రధారణ బిల్డప్లు ఉండవు. అవునా కదా? సహజంగా ఉండాలి, సహజ సిద్ధంగా ఉండాలి, న్యాచురల్ గా ఉండాలి. యోగి ఎలా ఉంటాడు? వాడు ఎలా ఉండాలో అలా ఉంటాడు, అంతే. అర్థమవుతుందండి? మనం సహజ సిద్ధంగా ఉండాలా, మార్పులు చేసుకోవాలా?
ఉమ్? చెప్పండి. ఇప్పుడు మీరు సహజ సిద్ధి ఇప్పుడు మీరు క్రియాయోగా చేస్తున్నా కొంతమందికి తెలియాలా? అవసరం లేదు. అవసరం లేదు, అది నా వ్యక్తిగతం. సాధన అనేది నా పర్సనల్. ఎవరికి వారు చేసుకోవాల్సింది అది. ఆ, ఎవరి జీవితాన్ని వాళ్ళు అంతే. ఉద్ధరించుకోవడానికి రోజు ఉదయాన్నే ఒక 10 నిమిషాలు, పావు గంట ప్రాణ సాధన చేసి చక్కగా ప్రాణ సాధన ఎనర్జీస్ డెవలప్ చేసుకొని క్రియాయోగాకి తగ్గట్టుగా ఎనర్జీ సప్లై చేస్తూ మీ పనులు చేసుకుంటూ, ఎనర్జీలో ఏదైనా తగ్గింది అంటే వైబ్రేషన్ ద్వారా అర్థం చేసుకుని ఆ ఎనర్జీని డెవలప్ చేసుకునే విధంగా ఒక వారం రోజులు కేటాయించి ఆ ఎనర్జీని పూర్తిగా డెవలప్ చేసి ఏ రోగాలు రాకుండా చేసుకుంటూ చేసే వ్యవస్థ మీ చేతిలో అమూల్యంగా మన ఋషులు మనకి ఇచ్చారు. కానీ దాన్ని పోగొట్టుకుంటూ బయట ఏదో జరుగుతుంది, బయట అంశాలతో ఏదో లాభాలు వస్తాయి, బయట వ్యక్తులు ఏదో మనం ఉద్ధరిస్తారు, ఇట్లాంటివన్నీ అబద్ధాలు. లోపల వెతుక్కోకుండా ఆ, బయట ప్రపంచాన్ని లోపల బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ ఉంది. మీరు అండ పిండ బ్రహ్మాండం చూశారు అంటే ఇక ఆశ్చర్యం అద్భుతాలు. ఉంటారు. అర్థమైంది? అంత లోపల అద్భుతాన్ని పెట్టేసుకొని బయట మలం లాంటి వ్యవస్థను పట్టుకొని వెతుకుతూ ఉంటాం. అవునా కాదా? అవునవును. ఆ మనిషిని మార్చాలి అంటే ఒక క్రియాయోగం ఒక్కటే. మిమ్మల్ని అంతర్ముఖం చేసి లోపల ఉండే మిమ్మల్ని సరికొత్త మిమ్మల్ని మీకు పరిచయం చేసుకోవాలనుకుంటే క్రియాయోగం ఒక్కటే సాధన అనమాట. దాని మీద మేము పరిశోధనలు చేసాం. మిగిలిన వాళ్ళ బుక్కిష్ నాలెడ్జ్ కాదు, మాది ఎక్స్పీరియన్స్. అర్థమవుతుంది? సాధన. సెంటర్ నెగిటివ్ అయితే ఏమవుతుంది? ఎనర్జీ సెంటర్ ని సరిగ్గా అప్లై చేయకపోతే ఎలాంటి అంశాలు వస్తాయి? మీకు లౌకికమైనటువంటి ఉదాహరణలు చెప్తాను. అర్థమవుతుందా? అవి ఎలా నెగిటివ్ అవుతాయి, నెగిటివ్ అయినప్పుడు ఎలా రిజల్ట్స్ ఉంటాయి, ముందుగానే మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, వాటిని వెంటనే పాజిటివ్ చేసుకోవచ్చు. ఎనర్జీ సెంటర్కి ఏం లేదు, ఎంత తొందరగా దాన్ని అర్థం చేసుకోగలిగితే అంత తొందరగా హీల్ చేసుకోగలుగుతాం. అర్థమైందా? కింద పడ్డాక లేచే ప్రయత్నం కాదు, కింద పడక ముందే కింద పడతామని తెలుసుకొని కింద పడకుండా చేసేటటువంటి వ్యవస్థ లోపల ఉంది. మీరు పడతాము అని ముందే తెలిసింది అనుకోండి, పడతారా? పడం పడం పాడం. అలాగే ఎనర్జీస్ లో చిన్న బలహీనత వచ్చినా అవి సైన్ చేస్తాయి, మనకి కొన్ని సూచనలు అందిస్తాయి, కానీ అవి పట్టించుకోం. అది ఎప్పుడైతే తెలుసుకుంటామో వెంటనే స్వాదిష్టానం ఏదో తేడా కొడుతుంది, మణిపురం ఏదో తేడా కొడుతుంది, వెంటనే మణిపురానికి సంబంధించినటువంటి వ్యవస్థను అక్కడ ఉంచడానికి ఈ షట్చక్ర సాధన కావచ్చు, క్రియాయోగ సైన్స్ కావచ్చు ఉపయోగపడతాయి. అర్థమైందా? సో ఇవి గ్యారంటీగా మీకు 100% రిజల్ట్స్ ఇస్తాయి. 100% మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాలనే ఈ కార్యక్రమం అందిస్తుంది, అందులో ఏ సందేహం లేదు. జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మీ దగ్గర మీరు పర్సనల్ సెషన్ తీసుకోవాలి నా దగ్గర. అర్థమైందా? అర్థమైంది. నాకు మీ ఎనర్జీస్ తెలియాలా వద్దా? తెలియాలి. నేను మిమ్మల్ని గైడ్ చేయాలి, పర్ఫెక్ట్ గైడ్ చేయాలి అంటే నాకు ఎక్కువ మంది జాయిన్ అవుతారు అదేం లేదు. నేను జాయిన్ అయ్యే వ్యక్తిని సరిగ్గా గైడ్ చేయగలిగితే చాలు నాకు. మీరు పర్సనల్ సెషన్ తీసుకొని ఆ పర్సనల్ సెషన్ ద్వారా నాకు మీ ఎనర్జీస్ మాకు అర్థమైతే మీరు ఎక్కడ అవుతున్నారు, ఎలా మార్చుకోవాలి ఎనర్జీస్ ని, మీరు ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ క్లారిటీగా పర్సనల్ సెషన్ లోనే చెప్తాం. ఆ తర్వాత సాధన అనే అంశాలు ఎటు ప్రోగ్రామ్ లో మీకు అందిస్తాం. అర్థమైందా? ఓకేనా? మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటా, ఫోన్ ద్వారా అందుబాటులోనే ఉంటా, వాట్సాప్ ద్వారా అందుబాటులోనే ఉంటా, యాప్ ఉంటుంది. మీకు అవసరం అనుకుంటే పర్సనల్ సెషన్ తీసుకుంటాము. అర్థమవుతుంది? ఎక్కడైనా సరే సబ్జెక్ట్లో ఏ సందేహం వచ్చినా మీరు నిరభ్యంతరంగా అడగచ్చు, వాదించవచ్చు, మీరు ఒప్పుకునేదాకా వాదించవచ్చు. ఓకేనా? మిమ్మల్ని కన్విన్స్ చేసే బాధ్యత నాది. అర్థమైందా? అపనమ్మకంతోనో సందేహాలతోనో అపోహలతోనో మీరు సాధన చేయాల్సిన అవసరం లేదు. మీకు లాజికల్ ఎవిడెన్స్, ప్రూఫ్లు అన్ని అందిస్తూ, ప్రమాణాలు అన్ని అందిస్తూనే ఈ క్లాసులు జరుగుతాయి. నమ్మకంతో చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? మీరు నన్ను నమ్మి వచ్చారు ఇక్కడికి? లేదు, మిమ్మల్ని నమ్మి వచ్చారు. అర్థమైంది? మీ ఎనర్జీస్ని బట్టి వచ్చారు. అలానే మిమ్మల్ని ఎప్పుడు నమ్మాలి. మీరు అప్పుడు ప్రశ్నలు వేస్తారు, సందేహాలు అడుగుతారు, ఇది ఇట్లా చేస్తే ఏమవుతుంది, ఇది కదా ఇది కదా అనేటటువంటి సందేహాలు వస్తేనే మీరు క్రియాయోగానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన మీరు పొందుతారు. సందేహాలు లేకపోతే ఏమీ ఉండదు. అర్థమైందండి? అర్థమైందండి. సో ఇది అర్థం చేసుకోండి. చక్కగా గురుముఖత, చక్కగా పూర్తి స్థాయి విజ్ఞానాన్ని అందుకోండి, చక్కగా ఆనందించండి. మీ మిత్రులకు కూడా చెప్పండి, సాయంత్రం కూడా సెషన్ ఉంటుంది 7 to 8. మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్తే వాళ్ళకి కూడా క్రియాయోగాన్ని మనం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవుతారు, లేదంటే వేరే సంగతి. చక్కగా ఇట్లాంటి అద్భుతమైనటువంటి అంశాలు మనం అందించడానికి ప్రయత్నం చేస్తే త్వరలోనే ఒక పెద్ద సమాజాన్ని మనం క్రియేట్ చేయగలుగుతాం, శక్తివంతమైనటువంటి సొసైటీ. అర్థమైందండి? అది రేపు పొద్దున మన తర్వాత తరాలకు ఉపయోగపడుతుంది.
ఓకేనా? ఓకే. అందరికీ ధన్యవాదాలు. ఓం తత్ సత్. థ్యాంక్ యూ.